రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో ఎండాకాలం ప్రారంభమవుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గాలి దిశలో మార్పులతో ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో చలి, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మౌనిక ఫేస్ టు ఫేస్. వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఎండ, మరో ప్రాంతంలో చలి. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో ఎండ కనిపిస్తుంటే చలి సాయంత్రం కనిపిస్తుంది. ఇందుకు కారణాలు ఏంటి, ఎండలు ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, చలి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు బేగంపేట సీనియర్ అధికారి ధర్మరాజు మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చలికాలం ఎండ్ అయిందని ఒకరోజు అనిపిస్తుంటే ఎండాకాలం స్టార్ట్ అయిందని ఇంకొక రోజు అనిపిస్తుంది. సో ఎట్లా ఉంది ప్రజెంట్ వెదర్, ఎట్లా ఫోర్కాస్ట్ ఎట్లా అవుతుంది, రేపు ఎలా ఉండబోతుంది వాతావరణం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా దిగువ స్థాయిలో మనకి ఆగ్నేయ గాలులు అనేవి రాష్ట్రం మీద వీచినప్పటికీ కూడా ఈ నిన్నటి నుంచి కూడా ఇటు ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలులు అనేవి కూడా దిగువ స్థాయిలో రావడం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల గాలి దిశను బట్టి కూడా ఇటు చలి హెచ్చు తగ్గులు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 14 నుంచి 18 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో ఇప్పటికే గరిష్టంగా ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 30.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతూ కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. సో ఒక విధంగా ఉత్తర దక్షిణ వ్యత్యాసం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈసారి ఎక్కువ రోజులు మనకి ఈ యొక్క 13 నుంచి 14 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణలో నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా సిటీ శివార్లు ఉన్నటువంటి ఇటు పటాన్ చెరువు కానీ రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువగా స్వల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఇక్కడే ఎక్కువగా మనకి హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు చలికాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పొగమంచు కూడా కాస్త తగ్గింది కదా. సో కంప్లీట్గా ఎండాకాలం ఎండలు అనేటివి ఎప్పుడు చూడవచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ హెచ్చు తగ్గులు అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడైతే మనకి గ్రీనరీ కానీ అలాగే చూసుకున్నట్లయితే నీటి మడుగులు అనేవి ఉంటాయో అక్కడ మనకి హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఫిబ్రవరి చివరి కల్లా కూడా ఎండ క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఇక సూర్యుడు దక్షిణ అంటే ఒక విధంగా దక్షిణ నుంచి అనగానే కర్కట రేఖ నుంచి మకర రేఖ వైపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఈ హెచ్చు తగ్గులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క పగటిపూట ఇటు పొగమంచుతో పాటు కొంచెం చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఎప్పుడైతే మనకి సూర్యరశ్మి భూమిని తాకుతుందో క్రమేపీ యొక్క పొగమంచు కానీ ఉన్నటువంటి చలి కూడా క్రమేపీ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. సో ఈసారి ఎండలు ఎలా ఉండబోతుంది సార్? ఇంకా మనం ఫిబ్రవరి నెలలోనే మనం ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి చివరికల్లా వచ్చేసరికి ఈ యొక్క ఎండాకాలం యొక్క సమరీ అనేది క్లుప్తంగా పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక విధంగా మనకి ఇంకా ఫిబ్రవరి సెకండ్ వీక్లోనే మనం ఉన్నాం కాబట్టి థర్డ్ వీక్ ఎండింగ్ కల్లా మనకి ఈ యొక్క రాబోయే ఎండాకాలం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు సౌత్ నుంచి నార్త్కి మార్చ్ అవుతున్న పొజిషన్ బట్టి కూడా క్రమేపీ ఎండ పెరిగే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రానున్న 4-5 రోజులు కూడా పొడిబారిన వాతావరణంతో పాటు ఇటు దిగువ స్థాయిలో చూసుకున్నట్లయితే ఈశాన్య అలాగే తూర్పు గాలులు అనేవి వీచే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇటు వర్షం కానీ చలి కానీ ఎండ కానీ ఎక్కువగా మనకి ఉత్తర తెలంగాణ భాగంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇయర్ కూడా చూసుకున్నట్లయితే ఉత్తర భాగాలతో పాటు ఇటు నగర శివార్లో కూడా చలి అనేది పెరిగిందనే చెప్పాలి. సో ఒక విధంగా గతంతో పోలిస్తే చలి కొంచెం ఎక్కువగానే నమోదైందని కూడా చెప్పొచ్చు. వినోద్తో మౌనిక, హైదరాబాద్.